ములక్కాయ గోర్చిక్కుడు కోడిగుడ్డు కాంబినేషన్ల టేస్ట్ మట్టుకు అద్దరిపోతుంది. ఇప్పుడు సీజన్ ములక్కాయల సీజన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ములక్కాయ గోర్చిక్కుడు కోడిగుడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి చేసుకొని చూడండి, ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా అంటారు. ఇప్పుడు మార్కెట్లో ములక్కాయలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది ములక్కాయల సీజన్ కాబట్టి రేటు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందుకని రోజు ఏదో విధంగా ములక్కాయలు తీసుకుంటే మనకు ఫైబరు, ఏ విటమిన్ చాలా బాడీకి ఎక్కువ అందుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి చూయించే గంటతో గంటన్నర నూనె వేసుకోవాలి. అన్ని కూరగాయల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ అంటే గోర్చిక్కుడులోనే ఉంటుంది. గోర్చిక్కుడు కనీసం వారానికి 2 సార్లు తప్పకుండా తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోర్చిక్కుడు ములక్కాయలను ఒక గిన్నెలో వేసుకొని నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చెట్ల మీద అంత మందు కొడతారు కాబట్టి మనం కూరగాయలు తెచ్చుకున్న తర్వాత 2-3 సార్లు నీట్గా నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. నూనె కాగింది, ఆవాలు జీలకర్ర పోపు వేసిన, ముక్కలుగా కట్ చేసిన చిన్న సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా మంచిగా వేయించుకోవాలి. హీట్ మట్టుకు చాలా ఎక్కువ ఉంది, విపరీతమైన వేడి ఉందండి. లంచ్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి కిచెన్లో ఇంకా వేడి అనిపిస్తుంది. ఒక స్పాచులా తీసుకొని మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత 1/2 టీ స్పూను హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనకి ఎప్పుడు కొనకండి, బయట ఓటుకుంటే ఇంట్లోనే చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి కలిపి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాయలు నూనెలో వేసుకోవాలి. ఇవి 1.5 ములక్కాయ. ఇవి పొట్టు తీసి వాష్ చేసిన ములక్కాయలు. పొట్టు తీయకుంటే మటుకు సరిగ్గా ఉడకవు, లేట్ అవుతుంది ఉడకడానికి. ఉల్లిపాయలతో మునక్కాయలు బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోర్చిక్కుడు ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపితే తిరుగుతలేవని కడాయిని కొంచెం ఇట్లా ఎగిరేసినట్టు అంటే నీట్గా కలుస్తాయి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మటుకు పెట్టద్దు, ఎందుకంటే మనం నీళ్ళు ఏం పోయట్లేదు కాబట్టి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. కారం మీ ఇష్టము, మీ టేస్ట్ దగ్గర వేసుకోవచ్చు. ఇది 1/2 కిలో గోర్చిక్కులే కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా. మా ఏజ్కు కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటేనే మంచిది కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తాను. పిల్లలు లాంటి వాళ్ళు, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్లో, హై మట్టుకు పెట్టదు, ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో ఏ కూర వండినా కూడా చాలా టేస్ట్ వస్తుంది. మంట హై పెట్టి ఒకసారి, లో పెట్టి ఒకసారి, అంటే సిమ్ పెట్టి ఒకసారి ఒకే కూరను వండి చూడండి, డిఫరెన్స్ మీకు తప్పకుండా తెలుస్తుంది. నేను ఏ కూరలో కూడా నీళ్లు పోయాను, నూనెలో ఉడకాల్సిందే. ఎంత తక్కువ నూనె వేసినా కూడా మనం సిమ్లో ఉడికిస్తే మటుకు మాడదు. చూడండి, ములక్కాయలు గోర్చిక్కుళ్ళు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న 2 కోడిగుడ్లను తీసుకొని కాట్లు పెట్టుకొని కూరలో వేసుకోవాలి. కూరలో ఉడికిన కోడిగుడ్లు ఉప్పు కారం బట్టి తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. కోడిగుడ్లను కూరలా మంచి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర టేస్ట్ అంతా కోడిగుడ్లకు పడుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చూడండి, అయిపోయింది. వాటర్ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు, అంత ఆయిలే ఉంది. కూరగాయల్లో ఊరిన నీళ్ళతోనే ఉడుకుతుంది నా కూర. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కొత్తిమీర అంతా కలిసేట్టు కలుపుకొని దీన్ని అన్నంతో కానీ, చపాతీలతో కానీ, జొన్న రొట్టెలతో కానీ దేంతో తిన్నా కూడా బాగానే ఉంటుంది. గోరుచిక్కుడుతో కలిసి ఉడికిన ములక్కాయలు చాలా టేస్ట్ ఉంటాయి. మూత పెట్టేసుకుంటే ఒక కూర అయిపోయినట్టే. చూడండి, మీ క్లోజప్లో వేస్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా అందరూ రుచి చూడాల్సిన కూర ఇది. ట్రై చేయండి తప్పకుండా. ములక్కాయలు అయితే ఎంత బాగుంటాయో, గోర్చిక్కుడు టేస్ట్ ములక్కాయలకు బట్టి, ములక్కాయల టేస్ట్ గోర్చిక్కుడు బట్టి చాలా టేస్ట్ ఉంటుంది తింటుంటే. చూడండి, అన్నంలో గోర్చిక్కుడు ములక్కాయ కూర కలిపిన అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. అన్నపూర్ణ స్తోత్రం మటుకు తప్పకుండా చదువుకోండి. మీరు చదువుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అది చదువుకొని తింటే మటుకు భోజనానికి అస్సలు లోటు ఉండదు. ములక్కాయలు గోర్చిక్కుడు లేతగా ఉండుట్లా మంచిగా ఉడికిపోయినాయి, టెండర్గా ఉన్నాయి. వాటి కాంబినేషన్ ఎగ్ నంచుకుంటే ఇంకా బాగుంది. చింతపండు బదులుగా మామిడికాయ వేసి పెసరపప్పు చారు చేసిన చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ఓపిక ఉన్నంత వరకు మీకు నచ్చిన వంటలు చేసుకొని తినండి. మీకు ఒకవేళ ఓపిక లేకపోతే వంట మనిషినన్నా ఎవరినైనా పెట్టుకొని వండించుకొని తినండి. కానీ ఇంకొకరి మీద ఆధారపడి మన లైఫ్ వాళ్ళ చేతుల్లో పెట్టద్దు.
వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.